అస్సలు ఆయిల్ లేకుండా పట్టకుండా ఈజీగా తొందరగా టేస్టీగా స్నాక్స్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బియ్యం నానబెట్టి 2 గంటలైంది. వీటిని నేను మిక్సీ జార్లో వేసేస్తున్నాను. ఒక్కసారి కడుక్కోవాలి బియ్యంని. కొద్దిగా సాల్ట్ వేసి కొద్దిగా ఇలా సన్న రవ్వ కనిపించినట్టుగా ఇలాగా గ్రైండ్ చేయాలి. మెత్తగా గ్రైండ్ చేయకూడదండి. ఇప్పుడు ఒక బౌల్లో ఒక 1.5 కప్ నీళ్లు పోసేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసి కొద్దిగా వేడెక్కాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పిండిని ఈ నీళ్ళలో కొద్దిగా కలుపుతూ పోయాలి. స్టవ్ ఆఫ్ చేసి పోయాలి. మరలా స్టవ్ వెలిగించి నాన్ స్టాప్గా దీన్ని కలుపుతూనే ఉండాలి పిండి గట్టి పడే వరకు. నీళ్లు బాయిల్ చేసి పొడి బియ్యం పిండి వేసి కొద్దిగా సాల్ట్ వేసి కొన్ని అటుకులు కడిగి వేసి కూడా మనము ఉండ్రాలు చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇది గట్టి పడుతుంది పిండి ఉడికిపోయిందండి. ఇది చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది. 2 స్పూన్ల శనగపప్పు నానబెట్టి బాయిల్ చేసి ఇందులో వేసుకోవాలి. పిండిలో వేసేసి కలిపేసి పక్కన పెట్టాలి మూత పెట్టేసి. పిండి చల్లారిపోయింది. చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం పిండి తీసుకొని ఇలా రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని ఆయిల్ అప్లై చేశాను, అందులో ఇవి వేసుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టేసి ఒక మూత వేశాను, కొన్ని నీళ్లు పోసాను. ఇప్పుడు ఉండ్రాల గిన్నెని ఇందులో పెట్టేసి మూత పెట్టేసేయాలి. చూడండి, ఇవి బాయిల్ అయిపోయాయి. 10 మినిట్స్ తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. బాయిల్ చేసిన ఉండ్రాలన్నిటికీ ఇలా కాట్లు పెట్టి తీసుకోవాలండి. ఇలా అన్నిటికీ పెట్టాను. ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. ఒక 3 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర, సాల్ట్, మెంతాకు పొడి అండి, ఆకును పొడి చేసుకున్నాను, అది వేస్తున్నాను. ఒక 2 స్పూన్ల మైదా వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ శనగపిండి వేసానండి. ఇప్పుడు మసాలాలు వేస్తున్నాను. ఫిష్ మసాలా 1/2 స్పూను, ఒక 2 పించుల మటన్ మసాలా, బిర్యానీ మసాలా ఎవరెస్ట్ కంపెనీవి వేసుకోవాలి. కొద్దిగా పసుపు, కారం వేసుకోవాలి. వీటన్నిటిని ఇలా మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా నీళ్లు పోసి బ్యాటర్ తయారు చేయాలండి. బాగా పలచగా చేయకూడదు. లమ్స్ లేకుండా ఇలా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా బ్యాటర్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కలిపేసుకోవాలి. ఇలా బ్యాటర్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఉండ్రాళ్ళని ఇందులో వేసి డిప్ చేయాలి. పిండి అంతా వీటికి పట్టేలా దీన్ని కలిపేసుకోవాలి. ఇలాగా ఇక్కడ బ్రెడ్ క్రమ్ పౌడర్ తీసుకున్నానండి. వీటిని ఇందులో కోట్ చేయాలి. ఉండ్రాళ్ళకి అంతా బ్రెడ్ క్రమ్స్ పట్టేలా వీటిని ఇలా కొద్దిగా డిప్ చేయాలి. చూసారు కదా, ఇలాగా కడాయిలో ఆయిల్ వేసి స్టవ్ వెలిగించానండి. స్టవ్ ఫ్లేమ్ సిమ్లోనే పెట్టి వీటిని ఫ్రై చేసుకోవాలి. రెడీ చేసుకున్న ఉండ్రాళ్ళని ఇప్పుడు మరిగిన నూనెలో వేయాలి. బాగా వేడి చేయకూడదు నూనె, నార్మల్ హీట్ ఉన్న ఆయిల్లోనే ఇవి వేయాలి. వేయగానే కదపకూడదు. మీరు కావాలంటే ఉండ్రాళ్ళ పిండిలో కొద్దిగా పచ్చి కొబ్బరి అయినా లేదంటే ఎండిన కొబ్బరి అయినా వేసుకోవచ్చు. ఇంకా హెల్దీగా చేసుకోవాలంటే వెజిటేబుల్స్ అవి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, కానీ అంత టేస్టీగా ఉండదు. చూడండి, వీటిని ఇలా తిప్పుతూ ఫ్రై చేయాలి. వీటి స్మెల్ ఎంత బాగా వస్తుందంటే ఫిష్ ఫ్రై చేస్తే ఎలా ఉంటుందో అలా స్మెల్ వస్తుంది. వీటికి అస్సలు ఆయిల్ పట్టదండి. మీరు పైన బ్యాటర్ థిక్గా చేసి ఇంకా కొంచెం బాగా పిండి పట్టేలా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఉల్లిపాయలు సన్నగా తరిగి కూడా బ్యాటర్లో వేసుకోవచ్చు.
ఇక్కడ నేను ఉండ్రాళ్ళ పిండిలో శనగపప్పు వేయలేదు, బ్యాటర్లో శనగపిండి మరియు కొత్తిమీర కూడా వేయకుండా చేశానండి. ఉండ్రాళ్ళ పిండిలో కొద్దిగా అటుకులు కడిగి వేయాలి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా కూడా ఎంతో టేస్టీ ఉండ్రాయి బొండం రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.